శ్రోతలకి నమస్కారం. భాస్కర శతకంలోని తర్వాత పద్యం చెప్పుకుందాం. ఘనుడొకవేళ కీడ్పడిన క్రమ్మర అతని లేమి వాపగా కనుగొననొక్క సత్ప్రభువు కాక నరాధము లోపరు ఎందరుం పెనుచెరువెండినట్టి తరి పెళ్ళున మేఘుడుగాక నీటితో తనుప తుషారముల్ శతంబులు చాలునటయ్యా భాస్కర. చాలా చక్కగా లోకరీతిని తెలియచేశాడు. గొప్పవాడి కనుక ఏదో విధివశాత్తు లేమితనం, బీదతనం గనక సంప్రాప్తిస్తే దాన్ని తొలగించడానికి ఒక మహాప్రభువు సమర్థుడు. కానీ ఎంతమంది ఇతర మానవులు ప్రయత్నం చేసినా అతని దారిద్ర్యాన్ని పోగొట్టలేరు. ఎట్లాట దానికి ఉదాహరణ ఏం తీసుకొస్తున్నాడంటే, బాగా నీళ్లతో నిండిన పెద్ద చెరువు ఎండిపోతే దాన్ని నింపాలంటే ఎన్ని మంచు బిందువులైనా సమర్థవంతం కాదు. పెద్ద వర్షం రావాలి కుండపోతగా, ఆ మేఘుడు సమర్థుడు కానీ మంచు బిందువులు కావు. అట్లాగే అంటే గొప్పవాడికి కనుక అది విధివశాత్తు దరిద్రం సంభవిస్తే గొప్పవాళ్ళు సహాయం చేయడానికి పూనుకుంటారు. వాళ్ళ వల్ల సాధ్యం అవుతుంది కానీ సామాన్య మానవుల వల్ల కాదు. మంచు బిందువులు ఏ విధంగా అయితే సముద్రాన్ని పూడ్చలేవో ఎండిపోతే అని చక్కటి ఉదాహరణతో కూడిన లోకరీతిని తెలియచేశాడు శతకారుడు.